నేను పదే పదే మీకు తెలియజేసే విషయం ఏంటంటే, చిన్న పిల్లలకి మీరు ఎప్పుడైనా పేర్లు పెట్టే ముందు, ఒక్కసారి ఒకటికి 1000 సార్లు ఆలోచించి పేర్లు పెట్టండి. పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమండి. ఆ చిన్న పిల్లలకి మనం పేర్లు పెట్టడం ద్వారా, మనకు చాలా మంచి మేలు జరుగుతుంది. తల్లిదండ్రులకు డెవలప్‌మెంట్ కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, మా అబ్బాయి జన్మించాడండి మాకు బాగా కలిసొచ్చింది. మా అమ్మాయి జన్మించిందండి మాకు మంచిగా కలిసొచ్చింది. కానీ మనకు రెండో సంతానం ఇంకో అమ్మాయి జన్మించింది. మేము మొత్తం కోల్పోయామండి అని అంటారు. అంటే ఒక పిల్లవాడి పుట్టుక తల్లిదండ్రులకు మేలు చేయొచ్చు, కీడు చేయొచ్చు. ఆ పుట్టుకలో ఉంటదన్నట్టు. వాడికి తినే యోగంతోని పుట్టాడు. ఆ కుటుంబంలో పుట్టాడు. తినే యోగం ఉంటే వాళ్ళేం చేస్తారంటే వాడికి అన్నీ కొనిపెడుతుంటారు, అన్నీ తెచ్చిపెడతారు. ఎందుకంటే వీడికి తినే యోగం ఉండాలంటే మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఏమి లేదు. మరి వీడికి తినే యోగంతోని పుట్టాడు. అంటే ఏమవుతుంది? తల్లిదండ్రులకు ఏదో ఉపాధి కలుగుతుందన్నమాట. వాడికి ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం రావచ్చు, వ్యాపారంలో లాభాలు రావచ్చు. ఎందుకంటే వీనికి పెట్టాలంటే వాళ్ళకు పెట్టేంత స్తోమత వాళ్ళకి కలిగి ఉండాలి గదా! ఈవెన్ మన ఇంట్లో మనం వన్యప్రాణులను పెంచుకుంటాం డాగ్స్‌ని. కొన్ని డాగ్స్ ఎట్లంటే కొందరు ఒక్కొక్క ఇంటిని బట్టి ఆ డాగు లగ్జరీగా పెరుగుతుంది. ఇప్పుడు 'రామ్ చరణ్' గారి ఇంట్లో ఉన్నాడు. ఒక చిన్న డాగ్ ఉందనుకోండి. దానికి రోజుకి ఎంత ఖర్చు పెడతారండి? 5,000, 10,000 వాళ్ళకు రేంజ్‌ని బట్టి ఖర్చు పెడతాం. అలాంటి డాగ్స్ ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. కనీసం ఒక పూట భోజనం లేకుండా ఏ ఆకలితో అలమటించేటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇంట్లో పడ్డది. ఆ డాగ్ ఆ ఇంట్లో పడ్డది కాబట్టి గొప్పగా చూసుకుంటారు. అసలు దానికి ఏ లోటు ఉండదు. అదే నార్మల్ కుటుంబంలో పడితే వాడికి పెడతారా వాటికి? అలా ఒకవేళ అలాంటి వాళ్ళు ఒక లేని కుటుంబంలో పుడితే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులు డెవలప్ అవుతారు. మీ అబ్బాయి పుట్టిన వేళా విశేషం తల్లిదండ్రులను కోటీశ్వరులను చేస్తది. ఆయనకేదైనా లాటరీ దొరకొచ్చు. ఏదైనా వ్యాపారం బాగా కొనసాగించొచ్చు. తనకు గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు. ప్రైవేట్‌లో ఇంప్రూవ్‌మెంట్ రావచ్చు. విదేశీ ప్రయాణాలకు డెవలప్‌మెంట్ కావచ్చు. ఆకస్మికంగా ధనం తల్లిదండ్రుల నుండి, వాళ్ళ ముత్తాతల నుండి వచ్చిన ధనం పెరిగి రావచ్చు. కోర్టు కేసులు క్లియర్ కావచ్చు. పిల్లలు పుట్టిన వేళ విశేషం మంచిదండి. కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకు మంచి పేర్లు పెట్టాలి. అలా పేర్లు పెడితేనే వాళ్ళ తల్లిదండ్రులకు అదృష్టం కలుగుతుంది. పిల్లోడు మంచి పుట్టుక పుట్టాడు. కానీ పేరు కరెక్ట్‌గా లేదనుకోండి. ఏమవుతదండి? మొత్తం నష్టమే. ఆ పిల్లోడు పుట్టినా కూడా ఏం ప్రయోజనం ఉండదు తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులకు ప్రయోజనం కలగాలంటే పిల్లలకి మంచి పేర్లు పెట్టాలి. ఒక తల్లిదండ్రుల విషయంలో చూసుకోకండి. వాళ్ళ పిల్లోడికి చదువు రావాలి, ఆరోగ్యవంతమైన జీవితం, మంచి ఉద్యోగం చేయాలి, మంచి వివాహ యోగ్యత కలగాలి, లైఫ్‌లో సెటిల్ కావాలి చక్కగా. అందుకే మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను గనక మనం నిర్ణయించినట్టయితే లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా